సోదరులకి నమస్కారం. మనమైతే ఈరోజు మనమందరం ఎంతో స్ఫూర్తిగా తీసుకున్నటువంటి రైతు దగ్గరికి అయితే రావడం జరిగింది. ఆయన పేరేంటి, ఆయన ఏ గ్రామంలో ఉంటారు, ఆయన ఏ పనులు చేస్తారనేది మేము ఈ వీడియోలో మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాము. ఈయన ప్రతి ఒక్క పంట కూడాను ఆర్గానిక్ పద్ధతిలో మాత్రమే పండిస్తారు. ఆయన పెంచుతున్న నాటు ఆవుల దగ్గర నుంచి వాటిలో సేకరిస్తున్నటువంటి యూరిన్ కానివ్వండి, దాని నుంచి సేకరిస్తున్న పేడ దగ్గర నుంచి కానివ్వండి, ఎన్ని రకాల కషాయాలు ఉన్నాయో ప్రతి ఒక్క కషాయాన్ని కూడాను ఎవరైనా వచ్చి నేర్చుకుంటామంటే దగ్గరుండి చాలా బాగా నేర్పిస్తున్నారు. అలాగే ఈయన సొంతంగా 1.5 ఓన్లీ ఆర్మీ లాగా మొత్తము 12 ఎకరాల పొలాన్ని అనేది ఈయన సొంత పొలమే ఇక్కడ వ్యవసాయం చేయడం జరుగుతుంది. మేము దగ్గరికి వచ్చి ప్రతిది కూడా క్షుణ్ణంగా తీయడం జరిగింది. ఇది చూసుకునేట్లుగా అయితే తూడుగొడ్ల కషాయం. ఈ తూడుగొడ్ల కషాయం అనేది దేనికంటే ఎక్కువ ఉపయోగిస్తారు, చీడ ఏది పట్టకుండా ఉండడానికి ఎక్కువ ఉపయోగిస్తారు. చూసుకున్నట్లుగా అయితే చాలా వరకు ఇది డీకంపోజ్ అయ్యి రెడీగా ఇంకా పంటలో స్ప్రే చేసుకోవడానికి ఉన్నది. అలాగే ప్రతి ఒక్కటి కూడాను ఇక్కడ మనము దగ్గర నుండి చూసుకుంటే 1, 2 కాదు, చాలా రకాల కషాయాలు అనేవి ఈయన తయారు చేసి ఉన్నారు. ఆయన ఎవరు, ఆయన స్టోరీ ఏంటి, ప్రతి ఒక్కటి కూడాను అడిగి తెలుసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లుగా అయితే ఆవులకు మేత వేయడానికి కటింగ్ మిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రాస్ కట్టర్తోనే ఆవులన్నింటికి పశుగ్రాసం అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి కూడా యంత్రాంగాన్ని ఉపయోగించుకొని ఆధునిక పద్ధతులను ఫాలో అవుతూ ఆర్గానిక్ పద్ధతిలో పంటలు పండిస్తున్న మన రైతు బాబాయ్ నమస్కారం. మేము నా పేరు జగ్గారావు. ఓకే అండి. మా ఊరు గారా. ఓకే అండి. మాకు 1.5 కిలోమీటర్ గారి నుండి ఆరింగిపేట అనే గ్రామం దగ్గర మాకు పొలం. ఓకే అండి. 14 ఎకరాల పొలం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇదే ఆధునిక 91 నుండి చేస్తున్నానండి. ఓకే అండి. ఇప్పుడు మార్కెటింగ్ సొంతంగా అదేంటంటే పాలేకర్ గారి వ్యవసాయము ఎన్ని మందులు లేకుండా పండించడానికి అలా పండించవచ్చనేసి పాలేకర్ గారు 1991లో హైదరాబాద్ నుంచి మేము అమ్ముతాము మీకు ఎంత పెట్టామని అనడంతో నేను 2006 నుండి ఇప్పుడు మొత్తం టోటల్గా 10 ఎకరాలు స్టార్ట్ చేశాను. ఆ 10 ఎకరాలు కంటిన్యూస్గా నేను అమ్ముకోగలుగుతాను. ప్రతి సంవత్సరం అన్ని రకాలు మనకు మార్కెటింగ్ ఏంటంటే సన్న రకాలు ఎక్కువ డిమాండ్. మైసూర్ మల్లిక, నారాయణ కాండి, రత్న చోడి, ఇది సన్న రకాలు అన్నమాట. సన్న రకాలు పండిస్తాను. వరి అయిపోయిన తర్వాత కసలు, తర్వాత నువ్వులు పండిస్తాను. ఇవన్నీ కూడాను మీరు నేచురల్ గానే పండించడం జరుగుతుంది. 14 ఆవులు పెయిన్లు కలుపుకున్నాయండి. 14. అవునండి. వాటికి మెయింటెనెన్స్ మొత్తం మనం 3 ఇయర్స్ మాత్రం జాగ్రత్తగా కష్టపడ్డాము. 3 ఇయర్స్ తర్వాత ఏమీ చేయకుండా నవధాన్యాలు వేస్తాను. నవధాన్యాలు వేసిన తర్వాత కలుపు తీసుకుంటే సరిపోతుంది. మరి ఏం చేయక్కర్లేదు. ఈ కలుపు నివారణకి మీరు ఏమైనా మందులు వాడుతున్నారండి? మందులు ఏమి వాడడం లేదండి. మందులు కాకుండా ఎదపనికి రాదు, దమ్ము వేసుకుంటే సరిపోతుంది. దమ్ము చేసుకొని బాగా మన సొంత వెహికల్ ఉన్నది కాబట్టి దమ్ము చేసుకొని బాగా ముళ్ళిన తర్వాత మనం నాట్లు వేసుకుంటే చాలా వరకు కలుపు సమస్య తగ్గిపోతుంది. అవునండి. ఇప్పుడు అలాగే మన ఆధునిక పద్ధతిలో చూసుకుంటే ఏరుతో దున్నేవాళ్ళు కాదండి, ఇప్పుడు ట్రాక్టర్తో దున్నడం వల్ల పొలానికి ఏమైనా నష్టం జరుగుతుందా? నష్టం అంటే ఇంచుమించు నష్టం అంటే ఒక 80% ఉండదు, ఏదో 20% ఉంటూ ఉండొచ్చు. కానీ దానివల్ల అయితే నాకైతే ఎన్నాళ్ళు అనుకున్న నష్టం కనిపించలేదు. ఇప్పుడు మీరు ట్రాక్టర్తో దున్నటం వల్ల వానపాములు చనిపోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయండి? దాని తర్వాత మనం పంట వేసుకున్న తర్వాత ఈ ద్రావణాలు వేయగానే మళ్ళీ మనకు వానపాములు అనేది వచ్చేస్తాయండి. దానివల్ల వానపాములు పోవడం కానీ మనకి ఎందుకంటే పంట తెలుసుకుంటే అవునండి చూసామండి. అవునండి. ఈ యూరియా కోసం యూరియా నెల పట్టి చూడండి. అవునండి. ఇప్పుడు మనం వచ్చేటప్పుడు చూసుకున్నట్లుగా అయితే రోడ్డు మీద చాలా మంది అవునండి నాకు ఎంతో మంది మీ కాల్ మీ ఇది ఇచ్చేయండి, ఆధార్ ఇచ్చేయండి, ఎరువు తెచ్చుకుంటాం. చాలా థ్యాంక్స్ అండి మాకు మీ చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు. ధన్యవాదాలు.